ఒరే, ఊరికి దూరంగా నిర్మానుష్యమైన ప్లేస్లో ఏంట్రా ఈ బంగ్లా? ఎలా ఉంది బంగ్లా? ఇంత నైస్ ప్లేస్ని ఎన్నాళ్ళలో చూపించలేదేంట్రా? చాలా టైం వచ్చింది, తీసుకొచ్చాను. ఇట్లా పొజిషన్ తీసుకొద్దాను. కిక్ కదా, లోపలికి వెళ్దాం. ఒరే, బంగ్లా కింద పెద్ద పెద్ద నిధులు ఏమన్నా ఉంటాయేంట్రా? నిధుల సంగతి తెలియదు కానీ దీని గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. కింద చూసుకుంటారా? అటు కాదు, ఎలా రారా. ఈ గోడ మీద ఉన్న చిత్రపటంలో ఈ బంగ్లా గురించి అన్ని విశేషాలు పొందుపరచబడి ఉన్నాయి. చాలా రోజుల నుంచి చూస్తున్నా ఇక్కడికి వస్తావని. ఈ రోజు వచ్చావు. నీకు ఇవన్నీ ప్రదేశాలు నేను చూపిస్తాను. జాగ్రత్తగా చూడు. ఇక్కడ వింత వింత శబ్దాలన్నీ వస్తుంటాయి. ఇలాగే పాములు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఈ ఆకులు వాసన చాలా సుగంధంగా ఉంటుంది. ఈడేడి ఎక్కడ పోయాడు? విజయ్, విజయ్, అమ్మ ఎక్కడ పోయాడు బాబు? ఎక్కడ ఉన్నావురా బాబు? ఇలా రా, నాతో రా. ఇక్కడ కూర్చోవడం ఎందుకులేరా, పోదాం. ఎక్కడ పోతావు? దూరం వచ్చి పోతావా? కాసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. వదిలేసిపోతావా? ఇక్కడ కూర్చుంటే చాలా ఆనందంగా ఉంటుంది రా, హాయిగా. రే, నా మాట ఏంట్రా? రే, ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా హాయిగా చాలా బాగుంటుంది. రే, రేపు వస్తావా? రేపు వస్తావా? రే 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 రేపు రారా, రేపు రా, తప్పకుండా రావాలి. మరి నువ్వు రాకపోతే నేను నీతో వచ్చేస్తా. మరి నీతో వచ్చేస్తా. వస్తావు కదా? వస్తావు కదా? ఏంట్రా నేను ఇంతలా అడుగుతుంటే మాట్లాడబెట్రా, ఎవరు పెగలదా? ఆపరా బాబు. ఏడి రే, అక్కడికి ఎప్పుడు వచ్చారా? ఎక్కడున్నా తోట అంతా తిరిగాను. నాకు చాలా తలపడి వచ్చేస్తుంది. విచికించుకి వచ్చే నాతో టైం అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ పని ఉన్నాయి. పోతున్నట్టు ఇంటికి చుట్టాలు వస్తారన్నారు. మనం చాలా స్పీడ్గా వెళ్ళాలి. నీ వల్ల బీపీ ఎక్కువైపోతుంది. ఇంటికాడ వాళ్ళ మంచి చెప్తాను ఇదంతా. లేదురా, ఇప్పుడు దాకా అక్కడే ఉన్నా కదా. రారా బాబు, రా, పోతున్నట్టు. ఒకసారి అటు చూడు, మేడం మీద చూడు. ఒకసారి అక్కడ ఏమైనా కనిపిస్తుందా నీకు? మెంట్లో ఏమైనా పిచ్చి పెట్టిందంటే నడు, పదన్నాడు. వెళ్దాంరా.
ఇప్పుడు హాంటెడ్ బంగ్లాకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అంత విచిత్రంగా ఉంటుంది. అసలు ఎంత భయం ఉన్నామని ఆ బంగ్లాకి వెళ్ళకుండా ఉండాల్సింది. రే, ఎవరా నువ్వు ఇక్కడ కూర్చుని ఇలా మూలుగుతున్నావు? రే, నిన్నే. రే, ఎవరా నువ్వు? దయ్యమా, దమ్ముంటే రారా. ఎన్నాళ్ళు నాకు తెలియకుండా నా వెనకాలే ఉండి నాతో ఆడుకున్నావు కదరా. ఇప్పుడు రారా నా ముందుకి. వాళ్ళు నువ్వు నేను తేలిపోవాలంతే. ఇప్పుడు నీకు భయం వేస్తుందరా? నా వెంటే వస్తాన్నావు కదా. ఎక్కడున్నావురా? ధైర్యం ఉంటే రారా. నేను నీ వెంటే ఉన్నా, కానీ నీకు కనిపించను. నేను కావాలనుకుంటే తప్ప. అసలు నువ్వెవర్రా? నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నావు? నువ్వే నాకు సరైనోడు కాబట్టి. అసలేంటి నీకు నాకు సంబంధం? హలో, ఎవరు? ఆదిత్య. ఎవరండి మాట్లాడుతుంది? నేనెవరినో నీకు తెలుసు ఆదిత్య. నువ్వు నా నుంచి తప్పించుకోగలను అనుకున్నావా? నువ్వు ఏ క్షణం ఎక్కడున్నావో అని నాకు తెలుసు. నీకేం కావాలి? నేను ఎప్పటి నుంచో గమనిస్తూ కరెక్ట్ టైం చూసి దెబ్బ కొట్టడానికి వెయిట్ చేస్తున్నాను. నేను నీ కోసం వస్తున్నా ఆదిత్య. ఈసారి నువ్వు పారిపోలేవు.
18 సంవత్సరాల చదువు, ప్రతి చోట టాప్ మార్కులు, చదువు తక్కువ, ఉద్యోగం లేదు, అంతా వేస్ట్. హోమ్ ట్యూషన్ చెప్పుకుని బతకాల్సి వస్తుంది. అది కూడా రూమ్ రెంట్కే సరిపోతుంది. ఒక్క రోజు తింటే ఇంకో రోజు తినడానికి డబ్బులు లేదు. ఒక పక్క ఆకలి, దానికి తోడి గ్యాస్ పెయిన్. హరే కృష్ణ. ఎందుకు స్వామి నాలాంటి వేస్ట్ ఫెలోస్ని ఇక్కడ పుట్టించడం? నాకున్న చదువు, తెలివితేటలు ఏవి కూడా ఈ సమాజంలో బతకడానికి పనికి రావట్లేదు. డెస్టినీ ఎందుకు స్వామి ఇలా తగలడింది? ఆత్మహత్య మహాపాపం అన్నారు, అందుకే చేసుకోవట్లేదు. కానీ బతికే మార్గం కనిపించట్లేదు. ఎందుకు నా డెస్టినీ రాయింది? నువ్వే నాకు బతకడానికి ఒక మార్గం చూపించు, లేదంటే తీసుకెళ్ళి. ఈ బుక్ ఎక్కడదబ్బా? విచిత్రంగా ఉంది. ఏదో రాసిందే, అదృష్ట లక్ష్మి తలుపు తట్టినప్పుడు ఏం చేస్తావు? దొరికేది కొంచెమే కావచ్చు, కానీ అది నీ ఆకలి తీర్చగలదు. చాయిస్ ఈజ్ యువర్స్. ఇదేంటి నాకు ఆకలి వేస్తున్నట్టు ఇక్కడ ఉందేంటి? నిజంగా అదృష్టలక్ష్మి తలుపు కొడుతుందా? నా పిచ్చి కాకపోతే ఈ బుక్లో రాయడం ఏంటి, నేను చదవడం ఏంటి? బుక్లో ఉన్నట్టు నిజంగా ఎవరు తలుపు కొడుతున్నారా? చూద్దాం. ₹100. ఈ ₹100 ఈరోజు ఆకలికి ఇచ్చేస్తాయి. ఆ బుక్లో రాసుకున్నట్టు నిజంగా అదృష్టలక్ష్మి తలుపు తట్టినట్టుంది. థ్యాంక్ గాడ్.
నేనెవరిని తెలుసుకోవాలనుందా నా జీవిత గాథ. నా జీవితం వడ్డించిన విస్త్రీ అని, నేను అందరిలాగే మామూలు కుర్రాన్ని అని అనుకుంటే పొరపడ్డట్టే. నా పేరు పార్థు భాస్కర్. అయితే ఏంటి, ఈ ప్రపంచంలో అమాయకుడు అనే ముసుగు వేసుకుని జీవితం గడిపేసేవాడే పార్థు భాస్కర్. అయితే అమాయకుడు అనే ముసుగు తీసేసి ఒరిజినాలిటీతో బ్రతకడానికి వేరే ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. అదేంటంటే జస్ట్ ఎ కాఫీ. కొంచెమే టైం ఉంది. కాఫీ అయితే ఓకే. ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడుకుందామన్నావు? హై స్కూల్ డేస్లో అసలు ఒక్క మాట కూడా మాట్లాడేవాడి కాదు. ఎన్నోసార్లు మాట్లాడాలని అనుకునేవాడిని. ఎన్నోసార్లా? ఏది బాబు, మచ్చుకు ఒక్కటి చెప్పు. నువ్వు పాటలు బాగా పాడతావు కదా. ఒకసారి నువ్వు స్కూల్లో స్టేజ్ మీద పాడుతున్నావు. మధురమైన ఆ పాటను వింటూ తన్మయత్వంలో మునిగిపోయాను నేను. పాట అయిపోయాక అప్రిషియేట్ చేద్దామని మాట్లాడడానికి నీ దగ్గరకు వచ్చాను. మరి మాట్లాడావా? లేదు. ఏం? నీ దగ్గరకు వస్తే గుండె వేగం పెరుగుతుంది, ప్రపంచమంతా స్తంభించినట్లు అవుతుంది, మైండ్ బ్లాంక్ అవుతుంది, నోట్లోంచి మాటలు రావు. ఎప్పట్లాగే అప్పుడు కూడా మాట్లాడలేకపోయా. మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు పార్థు? ఎప్పుడు ఇంత ఓపెన్గా మాట్లాడలేదు నువ్వు. ఒక్కసారైనా మాట్లాడాలి కదా, అందుకే ఓపెన్ అయ్యా. అయిపోయింది, వచ్చేస్తున్నా. ఎవరు, డాడీయా? కాదు పార్థు, నీకు చెప్పలేదు కదా, మీ ఇంట్లో ఉన్నట్టు మా ఇంట్లో ప్రశాంత వాతావరణం ఎప్పుడూ ఉండదు. యాక్టింగ్ కెరియర్ మీద నా ఇంట్రెస్ట్ గురించి చెప్తే పెద్ద గొడవ అయింది. అప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసా. అరే, మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా? అదే చెప్దాం అనుకుంటున్నా. నేను ఇప్పుడు హరితో కలిసి ఉంటున్నా. హరి? అదే మన క్లాస్మేట్ హరి. ఓ ఓకే ఓకే. హ్యాపీ టు హియర్ దట్. హ్యాపీ. తను డబ్బులో పుట్టి పెరిగాడు, నీకేమీ లోటు లేకుండా చూసుకుంటాడు. నీకెలా తెలుసు? హరి స్కూల్లో నా క్లోజ్ ఫ్రెండ్ కదా, తనకు కావాల్సింది పొందడానికి ఏదైనా చేస్తాడు. అవును, తనకు కావాల్సినంత వరకు అవతల వాళ్ళకి ఏం కావాలో తనకు అనవసరం. హే, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. తను ఓవర్ పొజిటివ్ అంతే. నేను వెళ్ళాలి పార్థు. తనే ఇందాక కాల్ చేసింది. పక్క స్ట్రీట్లోనే వెయిట్ చేస్తున్నాడు. లేట్ అయితే కోప్పడతాడు. సారీ. డోంట్ వరీ అబౌట్ మీ. తోడురానా? వద్దొద్దు, అది ఇంకో ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా హరి నిన్ను కలిసినా మనం కలుసుకున్న సంగతి చెప్పకు ప్లీజ్. బాయ్. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే.
పోరాడిస్తామంటే చెప్పమంటే Thanks for saving me. By the way, who are you? You know who I am. I'm your friendly neighborhood Spider-Man.